సభ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలుపుకున్నాను. ఇది మొట్టమొదటిసారి అధ్యక్ష, ఏనాడు కూడా జరగలేదు. ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం. గౌరవ హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు కూడా దీనికి ఒక కొత్త ఆలోచనతోటి మనం ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనేది మేము ముందు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు కాకినాడలో మేము ఫస్ట్ టైం అధ్యక్ష చెక్ పోస్టులు నిర్మాణం చేశాం. ప్రతి లారీ అక్కడ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు తనిఖీ చేసిన తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే ఈ షిప్స్లో లోడింగ్ జరుగుతుంది అధ్యక్ష. బార్జెస్ దగ్గర కూడా గతంలో ఏదైతే డీప్ వాటర్ పోర్ట్ ఉందో దానికి యాంకరేజ్ పోర్ట్ అంటారు, యాంకరేజ్ పోర్ట్కి వెళ్ళే బార్జెస్ని కూడా తనిఖీ చేసే విధంగా అక్కడ మేము చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి కోసం మేము అనేక చర్యలు తీసుకుని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా రాము గారు ఆ పర్టికులర్ నియోజకవర్గంలో జరిగిన కొన్ని సమస్యల గురించి ప్రస్తావించారు. 40,000 రేషన్ కార్డులకు గాను కేవలం 12,000 రేషన్ కార్డులకే ఈ పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందని, తప్పకుండా దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేసి వీ విల్ కమ్ బ్యాక్ టు యూ అని మీకు మీ ద్వారా నేను తప్పకుండా సార్ మీ ద్వారా నేను గౌరవ సభ్యులకి ఆ సమాచారం అందిస్తానని తప్పకుండా మేము చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు రాధాకృష్ణ గారు ఏలూరు జిల్లాలో సీజ్ చేసిన స్టాక్స్ గురించి ప్రస్తావించారు అధ్యక్ష. నేను ఆ జిల్లా మంత్రిగా బాధ్యత తీసుకున్నాక తప్పకుండా దానిపైన కూడా నేను రివ్యూ చేశాను. మీకు పూర్తి వివరాలు నేను అధికారుల దగ్గర తెప్పించుకోగానే మేము ఇస్తాను అధ్యక్ష. అదేవిధంగా మేము ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నాం అనేది సభ్యులందరికీ తెలియపరిస్తే కొంతవరకు ఈ వ్యవస్థ పైన నమ్మకం పెరిగే విధంగా ఒక మార్పు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. నేను నిన్న ప్రకటించినట్టు మొట్టమొదటిసారిగా రేషన్ కార్డ్స్ కూడా మేము మార్పు తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్స్ తోటి మేము రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం అధ్యక్ష త్వరలోనే. దీంతో పాటు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేవైసీ 100% అన్ని రేషన్ కార్డ్స్ని కూడా ఈ కేవైసీ ప్రకారంగా మేము ఆ నామ్స్ ప్రకారంగా పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. టెక్నాలజీని కూడా మేము చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ప్రస్తుతం మాకున్న ఈ పాస్ మెషిన్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ కూడా మేము ఇన్స్టాల్ చేయడానికి చర్యలు తీసుకోబోతున్నాం. త్వరలోనే ప్రతి బఫర్ గోడౌన్లో కూడా స్టాక్ మూవ్మెంట్ గురించి మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ ద్వారా ఎంత సరుకు వచ్చింది, ఎంత వెళ్ళింది, ఏ వెహికల్లో వెళ్ళింది అని దానిపైన మాకు పూర్తి సమాచారం అందే విధంగా మేము దాని గురించి కూడా మేము కొన్ని చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులందరికీ ఈ సమాచారం అందిస్తూ తప్పకుండా ఈ వ్యవస్థ ప్రక్షాళన కోసం మనందరం కూడా కలిసి ముందుకెళ్దాం. ఎన్నడూ లేని విధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఆ గౌరవం వచ్చే విధంగా, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డు హోల్డర్కి మేము సరఫరా చేసే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అన్నీ కూడా చాలా అద్భుతమైన క్వాలిటీ తోటి ఎవరు కూడా దాని గురించి ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ద్రవ్యోల్బణం అదుపు చేయటంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రధాన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది సార్. ద్రవ్యోల్బణం అదుపు చేయటంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రోల్ చాలా ప్రధానమైంది. అందుకనే మొన్న ఈ మధ్య తమరు టమోటాలు ఎట్లాగైతే కొని మళ్ళా నాణ్యమైన సరుకు తెచ్చేసి వినియోగదారుకి ఇచ్చాడు, అలా విధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్లో ఎక్కువ జోక్యం చేసుకోవాలి. అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ మీరు కానీ జోక్యం చేసుకొని వస్తువులు ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడికి సప్లై అయ్యేలాగా, ధర పడిపోతుందో రైతులకి రక్షణ కల్పించాలని చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కేంద్రం నుంచి ఉచితంగా పంపిణీకి ఇచ్చిన బియ్యం కూడా మిస్యూజ్ అయింది సార్. కేంద్రం ఇచ్చిన ఉచిత బియ్యం కూడా పక్కదారి పట్టించారు. దాని మీద కూడా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయమని కోరుతూ ఉన్నాను అధ్యక్ష. ఇట్లా నెవర్ ఎండింగ్ అందరూ ఏళ్ళు ఎత్తున్నారు, మళ్ళీ దీనికి బుచ్చి గారు లేచారని. ఒకటే చెప్పండి చాలు అధ్యక్ష. పౌర సరఫరా శాఖ నుంచి మేము కందిపప్పు 67 రూపాయలకే సబ్సిడైజ్ ప్రైస్ ప్రతి కార్డు హోల్డర్కి కిలో చొప్పున మేము సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా చక్కెర కూడా, పంచదార కూడా కేవలం మేము 17 రూపాయలకే ఈ ఎవరైతే కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అందిస్తున్నాం అధ్యక్ష. గౌరవ బుచ్చ చౌదరి గారు చెప్పినట్టు ధరల స్థిరీకరణ విషయంలో వినియోగదారుడికి చక్కటి సరుకులు అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కాన్స్టిట్యూట్ చేశారు అధ్యక్ష. దానికి మీ అందరం కూడా కలిసి రెగ్యులర్గా మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. వీ కండక్ట్ అవర్ మీటింగ్స్ ఆన్ 15-day బేసిస్ అధ్యక్ష. ట్వైస్ ఎ మంత్ వీ కండక్ట్ అవర్ మీటింగ్స్. తప్పకుండా టమాటా ధరల విషయంలో కానివ్వండి, లేదా ఉల్లిపాయల ధరల విషయంలో కానివ్వండి, ఇతర సరుకుల విషయం ఎస్పెషలీ పామ్ ఆయిల్ గురించి, సన్ఫ్లవర్ ఆయిల్ గురించి ఎప్పటికప్పుడు మేము ఇంటర్వెన్షన్ చేసి
సప్లయర్స్ తోటి వాళ్ళందరితో కూడా మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సరుకుల పంపిణీలో ఎవరైతే పాపం కష్టపడి 4 రూపాయలు మిగలాలని కోరుకునే వినియోగదారులందరికీ కూడా ఈ సరుకు అందించే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. అలాగే మీ క్యూఆర్ కోడ్ ఈ సిస్టమ్ చేసేటప్పుడు మీ కార్డ్ సపరేట్గా హెల్త్ కార్డ్ సపరేట్ చేసే అవకాశం ఉందేమో కూడా హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. కొంచెం సమీక్షించి నిర్ణయం తీసుకుంటే మీకు బడ్డెన్ తగ్గుతుందని మెజారిటీ ప్రజల అభిప్రాయం. క్వశ్చన్ నెంబర్ 517 టీజీ భరత్ గారు. Honorable Speaker, sir. రామకృష్ణ గారికి ఈ ప్రశ్న వేసిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఎందుకంటే ఫ్యాక్ట్స్ తెలియాలి సార్ ప్రజలందరికీ కూడా, స్టేట్లో ఏమవుతోంది, ఏం జరిగింది దీని గురించి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ క్వశ్చన్కి అవును సార్. రెండో ప్రశ్న వచ్చి ఆ కంపెనీ వచ్చి ఆర్సిలర్ మిత్తల్ నిపాన్ స్టీల్ వాళ్ళు 2 ఫేజెస్లో ప్లాంట్ పెట్టబోతున్నారు సార్ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో. సో ఫస్ట్ ఫేజ్ వచ్చి 7.3 మిలియన్ టన్స్, సెకండ్ ఫేజ్ వచ్చి 10.5 మిలియన్ టన్స్ పర్ యానం సార్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1,47,162 crores. ఫస్ట్ ఫేజ్లో 61,780 crores, సెకండ్ ఫేజ్లో 85,382 crores సార్. ఇది దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది సార్. సో దీని వెనుక ద టోటల్ క్రెడిట్ గోస్ టు లోకేష్ గారు సార్. ఎందుకంటానంటే 2018లో డావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అప్పుడు ఆదిత్య మిట్టల్ గారిని కలిసడం జరిగింది. అప్పుడు డిస్కషన్ జరిగినప్పుడు ప్లాంట్ పెట్టే విషయంలో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ అప్పుడు ఆలోచన ఒరిస్సాకు పోవాలనేది ఆలోచన ఉండింది సార్. ఆబ్వియస్లీ 2019లో మన గవర్నమెంట్ వెళ్ళిపోయింది. అప్పుడు ట్రై చేశారు కన్విన్స్ చేసేకి, దట్ డింట్ హ్యాపెన్. సో గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఒరిస్సాలో 5 years ట్రై చేయడం జరిగింది, నథింగ్ హ్యాపెండ్ దేర్ సార్. తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూమ్ కాల్లో సార్, జస్ట్ ఒక 45 minutes జూమ్ కాల్ మన లోకేష్ గారు మాట్లాడి ఆదిత్య మిట్టల్తో కన్విన్స్ చేసి ఈ ప్లాంట్, ఇంత పెద్ద ప్లాంట్ అంటే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ సార్, మీకు తెలుసు హిస్టరీ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి నినాదంతో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినాయి. 30 members పైన కూడా ప్రాణాలు త్యాగం చేశారు ఆ స్టీల్ ప్లాంట్ తెచ్చుకునేదానికి. దాని విషయంలో 20 years పట్టింది సార్. 1970 నుంచి 1990 పట్టింది, 20 years పట్టింది. బట్ ఇక్కడ మన టార్గెట్ ఏమంటే సార్, వితిన్ 2028 లోపల కంప్లీట్ చేయాలని చెప్పి చంద్రబాబు గారు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దాని తగ్గట్టుగా వీఆర్ ఏబుల్ టు డూ, అంటే వాళ్ళ ఆస్క్స్ ఉంటాయి కదా సార్, ఇన్సెంటివ్స్. ఇప్పుడు ఇన్సెంటివ్స్